ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ జనం ఉసురు తీస్తున్నాయి. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు 11 మందిని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా ముళ్లపాడు దగ్గర మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా ముళ్లపాడు దగ్గర దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. AP2 TC 7146 నంబర్ ప్రైవేట్ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. NH9 పై వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. వెంటనే పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 3 అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై స్పందించిన దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు ప్రమాదం దురదృష్టమన్నారు. మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆయన ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సమ్ ఫాల్ట్ ఒకవేళ మరి అందరూ ఎవరు చూడలే, ఆడ ఎనుమో అడ్డు వచ్చినప్పుడు తిప్పుతారు, మరి కన్వర్ట్లేదు అని నేను అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే అయిన దానికి నేను బాధపడుతున్నానండి. దిస్ ఇస్ ఎంతన్నా ఉన్ని ఏమి బస్సు పోయిందని నాకేం కాదు, వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఏమి కాదు, బట్ కాకూడదు అయ్యింది. మరి చెప్తున్నా కదా, నాయనకైతే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆ పరిస్థితిలో లేము మేము, మా ఇంట్లో బాగలేదు మా పరిస్థితి. అవన్నీ డెఫినెట్గా ఇస్తారు, ఏమి ఈ కూడా పోయే ప్రసక్తి లేదు. ఆల్రెడీ నా టీం నడిపెట్టినాను. ఇప్పుడు మీ ముందు నేను ఫోన్లో కూడా మాట్లాడినాను మా వాళ్ళతో. ఆల్రెడీ ఎవ్రీబడి ఇస్ దేర్, మనీ అన్నారు, వెహికల్స్ పెట్టినాము. పోస్ట్ మార్టం అయితే ఎవరి వాళ్ళకి పంపిస్తాము. మా దగ్గర ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, అందరికి ఫోన్ చేసి చెప్పినాము. సీరియస్గా ఉండే వాళ్ళ పేర్లు కూడా చెప్పి మేమే విజయవాడలో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించింటే కూడా మేము వాళ్ళు షిఫ్ట్ చేస్తాం. కృష్ణా జిల్లా ముళ్లపాడు దగ్గర దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. AP2 TC 7146 నంబర్ ప్రైవేట్ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. NH9 పై వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. వెంటనే పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 3 అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ ఉంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నందిగామ, జగ్గయ్యపేట ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని విజయవాడ తరలించారు అధికారులు. మెరుగైన వైద్యం కోసం మరో 10 మందిని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంకోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో పాటు అధిక వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు 1000కి పైగా కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో 2 డ్రైవర్లు ఉండాలని నిబంధనలున్నాయి. అయితే ప్రమాదానికి గురైన బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. భువనేశ్వర్ నుంచి ఒకే డ్రైవర్ బస్సును నడుపుతున్నాడా, మార్గ మధ్యలో డ్రైవర్ మారాడా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం దివాకర్ ట్రావెల్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఓవైపు ఫిట్నెస్ లేని బస్సులు, మరోవైపు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలో మాత్రం మార్పు రావడం లేదు. డబ్బుల సంపాదనే తప్ప ప్రయాణికుల రక్షణ మాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్కు వెళ్ళినటువంటి బస్సు
45 ప్రయాణికులతో దాదాపు 5 గంటల టైంలో పెనుగంచిప్రోలు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. అది ముఖ్యంగా డివైడరు అక్కడ ఉన్నటువంటి ఇది తర్వాత కొంతమంది పేషెంట్స్ సేఫ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ డివైడరు ఎక్కి ఆ డివైడర్ కొంచెం ముందుకు వెళ్ళి యాక్చువల్లీ ఆ డివైడర్ మధ్యలోనే 2 బ్రిడ్జు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్కు అన్ఫార్చునేట్గా ఈ బస్సు అంటే పడిపోయింది. ముఖ్యంగా అంటే ఆల్మోస్ట్ వెరీ సీరియస్ యాక్సిడెంట్ అనమాట. సో ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఇది ప్రకారం 11 మంది చనిపోయారు. దాదాపు 4 హాస్పిటల్లో మిగిలిన వాళ్ళందరినీ ట్రీట్ చేస్తున్నారు. జీజీహెచ్ విజయవాడలో 9 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. హెల్ప్ హాస్పిటల్లో 7 ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ సేఫ్గా ఉన్నారు. ఆంధ్ర హాస్పిటల్లో 14 మంది ఉన్నారు, దానిలో ఒకరు చనిపోయారు. అదేవిధంగా ఒకరు కొంచెం సీరియస్గా ఉంది, హెడ్ ఇంజరీ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజరు. ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ హియర్, వాళ్ళు చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్, రిమైనింగ్ పీపుల్ దే విల్ బీ టేకెన్ కేర్. అదేవిధంగా నందిగామ ఏరియా హాస్పిటల్లో కూడా 2 ఉన్నారు, వెరీ మైనర్ ఇంజరీస్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా అన్ని విధాల హెల్ప్ చేస్తున్నాము. అదేవిధంగా పోస్ట్ మార్టం కూడా ఈ 11 మంది కూడా ఈరోజే వెంటనే చేసి వాళ్ళ బాడీ వాళ్ళ ఇంటికి పంపించినట్టు కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గాయపడ్డ వాళ్లకు చికిత్స ఎట్లా కొనసాగుతుంది? అదేవిధంగా ట్రావెల్స్ యాజమాన్యంపై ఎటువంటి కేసెస్ ఫైల్ చేశారు? ప్రస్తుతానికి అయితే ఏపీ డీజీపీ సాంబశివరావుతో పాటు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలం దగ్గరికి వచ్చి ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్పష్టంగా అంటే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. డ్రైవరు నిద్రమత్తులో తెల్లవారుజాము సమయం కావటం, రెస్ట్లెస్ గా వైజాగ్ నుంచి ఇక్కడ వరకు దాదాపు 400 కిలోమీటర్లకు పైగా జర్నీ చేయటం వల్ల నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగిందన్న ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఆ సమయంలో నిద్రపోవటం వల్ల బస్సు మితిమీరిన వేగంతో కంట్రోల్ చేయలేకపోవటం, కల్వర్ట్లోకి బస్సు దూసుకుపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కేసు కూడా కొద్దిసేపటి క్రితం నమోదు చేశారు. పెనుగంచిప్రోలు టీఎస్ లో దివాకర్ ట్రావెల్స్ పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 337, 338, సెక్షన్ 304A, సెక్షన్ 3 సెక్షన్ల కింద దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. వాస్తవానికి డ్రైవర్ పైన అట్లాగే యాజమాన్యం పైన కూడా ఇద్దరిపైన కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు నడిపిన డ్రైవర్ ఇప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి యాజమాన్యం పైన ఈ కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. యాజమాన్యం అంటే ప్రస్తుతానికి ఈ బస్సు రిజిస్ట్రేషన్ దివాకర్ రోడ్ లైన్స్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దివాకర్ రోడ్ లైన్స్ అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో పాలెం రోడ్డు ప్రమాదం జరిగిన అంటే దాదాపు 45 మంది చావుకు కారణమైన జబ్బార్ ట్రావెల్స్ బస్సు కూడా ఇదే జేసీ ఉమారెడ్డి పేరు మీదే ఉంది. ఇప్పుడు ప్రమాదానికి గురైన ఈ బస్సు కూడా జేసీ ఉమారెడ్డి పేరు మీద ఉన్నట్టుగా కొంత సమాచారం రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం డీజీపీ చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైనా సరే ఉపేక్షించేది ఉండదు. ఇలాంటి విషయాల్లో న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటామో అదే విధంగా చర్యలు తీసుకుంటాము. ఎవరో అది అధికార పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు ఎవరో కూడా ఉపేక్షించేదైతే ఏమీ ఉండదు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏముంటే అదే చర్యలు తీసుకుంటామని ఆయన అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి దివాకర్ ట్రావెల్స్ పై పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ సాంబశివరావు చెప్పారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 11 మంది ప్రాణాలను బలిగొంది. దీనికి సంబంధించి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని చెప్పారు డీజీపీ సాంబశివరావు.